స ఉ ప్రాణస్య ప్రాణ. ఇది కేన ఉపనిషత్తులో చెప్పిన మాట. ప్రాణస్య ప్రాణ. ఆ ఆత్మతత్వం అనేది ప్రాణానికే ప్రాణం, ప్రాణానికే ప్రాణం పోస్తోంది. ప్రాణం ఎట్లా ఉంది? ప్రాణం ఎట్లా నిలిచింది? ఆ తత్వం వల్ల, ఆ చైతన్యం వల్ల నిలిచింది. అందుకనే ప్రాణస్య ప్రాణ నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని చెప్తుంది శ్వేతాశ్వతరోపనిషత్తు. నిత్యంగా ఏదైతే నీకు కనిపిస్తోందో లోకంలో దానికే నిత్యమైనది, దానికి నిత్యత్వాన్ని ఇచ్చింది. చేతనంగా ఏవేవైతే నీకు కనిపిస్తున్నాయో లోకంలో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ వీటికే చేతనాన్ని ఇచ్చేది, వీటికే ప్రకాశాన్ని ఇచ్చేది. ఇట్లా మనకి ఆ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా ప్రాణస్య ప్రాణ, ప్రాణానికే ప్రాణమైనటువంటి, ప్రాణానికి చాలా గొప్పగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి సామర్థ్యాన్ని, జీవుడికి జీవించేటువంటి సామర్థ్యాన్ని చూసారా. జీవుడు జీవిస్తూ ఉన్నాడు అంటే ఆ సామర్థ్యం వల్ల. అందువల్ల ప్రాణాయామం చేస్తే ఆయుస్సు పెరుగుతుంది. ఎట్లా అంటే జీవుడికి జీవించే సామర్థ్యం వచ్చింది. ఆ జీవుడికి జీవించే సామర్థ్యాన్ని, దేహానికి దృఢంగా నిలబడేటువంటి సామర్థ్యాన్ని చాలా గొప్పగా అందిస్తూ ఉన్నటువంటి ఆ గొప్ప చిదాత్మని మేము ఉపాసన చేస్తున్నాము. చిదాత్మానం ఉపాస్మహే. దండం పెట్టుకోండి, మనస్సులోనే నమస్కారం చేసుకోండి. చిదాత్మానం ఉపాస్మహే. మనస్సుకు మనన సామర్థ్యాన్ని ఇస్తోంది, బుద్ధికి ఏకత్వాన్ని గ్రహించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తోంది. బుద్ధి అందుకనే సర్వధీ సాక్షిభూతం, అన్ని బుద్ధులకి కూడా సాక్షి అయ్యేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తోంది. ఏకత్వాన్ని దర్శించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తోంది. అహంకారానికి నేను అనుకునేటువంటి సామర్థ్యాన్ని ఇస్తోంది. అటువంటి ఆ చిదాత్మని ఉపాసన చేస్తున్నాం. అహంకృతేరహంకారం. నేను అని అనుకుంటున్నావే ప్రతి జీవుడు కూడా, ఎట్లా అది? దానివల్లే. ఇట్లా సర్వ సామర్థ్యాల్ని మనకి ఇస్తూ ఉండేటువంటి ఆ చిదాత్మని మేము ఉపాసన చేస్తూ ఉన్నాము, అనుసంధానం చేస్తూ ఉన్నాము. మనో విషయంలో మననానికి, బుద్ధి విషయంలో బోధన వ్యాపారానికి, అహంకరించటానికి కూడా హేతువైనది, కారణమైనది ఆ చిదాత్మ. అటువంటి ఆ చిదాత్మని ఉపాసన చేసుకోవాలి. ఈ శక్తులన్నీ దాని నుంచే వచ్చాయి నీకు. దాన్ని గుర్తు చేసుకోకపోతే ఎట్లా? ఎవరి వల్ల నువ్వు మేలు పొందావో వాళ్ళని గుర్తు చేసుకోకపోతే ఎట్లా? ఎవరి వల్ల నీకు ఈ జన్మ వచ్చిందో ఆ తల్లిదండ్రిని గుర్తు చేసుకోకపోతే ఎట్లా? పాపం కదా. ఉన్నప్పుడు వాళ్ళకి సేవ చేసుకోకపోతే ఎట్లా? పాపం కదా. ఇట్లా మనం ఆ చిదాత్మ నుంచే అన్ని సామర్థ్యాల్ని, అన్ని శక్తుల్ని పొందుతూ గుర్తు చేసుకోకపోతే, ఆ గుర్తు చేసుకోవటమే ప్రాణాయామం. దాంతో నీకు నీ కృతజ్ఞత అనేది పోయింది. మరిచిపోవటం దోషం కదా, ఆ దోషం పోయింది నీకు ప్రాణాయామం చేయటం వల్ల. ఎందుకంటే ఎవరి వల్ల నీకు ఈ శక్తులు వచ్చాయో ఆయన నువ్వు మర్చిపోతున్నావు. గుర్తు చేసుకోవడం కోసం ప్రాణాయామం చేస్తున్నావు. చేయటం వల్ల సర్వదోషాలు పోతున్నాయి. సర్వదోషాలు, అన్ని దోషాల కన్నా పెద్ద దోషం ఇది కృతజ్ఞత అనేది. చేసిన మేలు మర్చిపోవటం అని, పొంది సహాయాన్ని మర్చిపోతే గురువుని, ఇది పాపం కదా, దోషం కదా. ఆ దోషాన్ని ఈ ప్రాణాయామం పోగొడుతోంది. ఆత్మస్మరణ నీకు కలిగేలాగా చేస్తోంది ప్రాణాయామం. కాబట్టి నిరంతరంగా ఆ ప్రాణాయామాన్ని చేయి. యస్మిన్ సర్వం యతస్సర్వం యత్సర్వం సర్వతశ్చయత్ యచ్చ సర్వమయం నిత్యం తచ్చిత్తత్వముపాస్మహే. ఇక ఆ చిత్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని చెప్తూ దేని నుంచి అయితే అంతా పుడుతూ ఉన్నదో, దేనిలో అయితే అంతా స్థితి కలిగి ఉన్నదో, ఏదైతే సర్వాత్మకమై ఉంటూ ఉన్నదో, ఏదైతే ఆవిద్యకమైన దృశ్య పదార్థాలన్నిటికంటే కూడా భిన్నంగా ఉన్నదో, అంటే జ్ఞానస్వరూపంగా ఉన్నదో అని అర్థం. అటువంటి ఏదైతే సర్వమయమై ఉన్నదో అటువంటి ఆ నిత్యమైన చిత్తత్వాన్ని మేము ఉపాసన చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి తర్వాత వినండి. ఇది కొంచెం వేగంగా చెప్పాను నేను, విశేషణాలు ఇవన్నీ కూడా. ఆ చిత్తత్వం ఎట్లా ఉంది అని. ఇదివరకు జ్యోతి పదార్థాలన్నిటిలోనూ కూడా వెలుగును నింపుతూ ఉన్నది మనం అనుకున్నాం కదా. ప్రకాశించి కనిపిస్తూ ఉన్నాయి, ప్రకాశాన్ని నింపుతూ కనిపిస్తున్నాయి ఈ పదార్థాలన్నీ. వీటన్నిటికీ కూడా వెలుగునిస్తూ ఉండేటువంటిది, అన్ని వెలుగులకు వెలుగైనటువంటిది ఆ ఆత్మతత్వము. పుణ్యస్వరూపంగా ఉన్నది, పవిత్రమైన వాటన్నిటికీ కూడా పవిత్రతని కలిగిస్తోంది. పవిత్రంగా ఉన్నాయి, వాటికే పావిత్ర్యాన్ని ఇస్తోంది. అది విశేషం. ఇది మహాత్ములు పోయి గంగలో స్నానం చేస్తే గంగ పవిత్రమైందిట, భాగవతంలో చెప్పారు.
గంగ అనుకుందిట, అబ్బా నేను పవిత్రమయ్యాను. అడిగారట దేవతల దగ్గరికి పోయి మహావిష్ణువుని, అయ్యా స్వామి మాకు ఒక అనుమానం, ఏమిటి అంటే అందరూ గంగలో స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకుంటున్నారు కదా, మరి గంగకి అంటిన పాపాలు ఎక్కడి నుంచి పోతాయి? గంగ ఎక్కడికో పోవాలిగా పాపాలు. అంటే ఒక మహానుభావుడు మహాత్ముడు వచ్చి స్నానం చేసినప్పుడు ఆ గంగా పాపాలు పోతాయి అని చెప్పాడు మహావిష్ణు. అట్లా పవిత్రమైన వాటికి కూడా పవిత్రతని ఇచ్చేటువంటిది ఇదే. పావనం అంటారే, ఆ రకంగా ఉన్నది ఇది. మనస్సు బుద్ధి మొదలైన వికారాల కారణంగా వంగిపోకుండా, అంటే శుద్ధ స్వభావం నుంచి జారిపోకుండా, నమన్నూనం న భావ నమన్నూనం నచ భావ నమన్నూనం, శుద్ధ స్వభావం నుంచి జారిపోకుండా నిక్కచ్చిగా ఉండేటువంటిది అయిన ఆ చిత్తత్వాన్ని మేము ఉపాసన చేస్తున్నాము. చిత్తత్వం ఉపాస్మహే, అటువంటి ఆ చిత్తత్వాన్ని మేము ఉపాసన చేస్తున్నాం. ఎక్కడైతే అపానము అస్తమిస్తోందో, ఎక్కడి నుంచి అయితే ఇంకా ప్రాణము ఉదయించలేదో, ఏదైతే అవయవాలు అనేటువంటి కలంకము లేకుండా, అంటే అవిద్యా సంబంధం లేకుండా నిత్యము విద్యాస్వరూపంగా, నిత్యము జ్ఞానస్వరూపంగా ఉంటూ ఉన్నదో, నిర్వికారమై ఉన్నదో ఆ చిత్తత్వాన్ని ఉపాసన చేస్తున్నాము. ప్రాణాపానాలు అది సంగమం, ఇడా పింగళ సముద్ర మధ్యంలో, అది వాటి సంగమ మధ్యంలో ఉన్నావు నువ్వు. ఇడాచ పింగ సంగచ్చేతే, కాశీ మనకి చెప్పలే, ఇడా పింగళ రెండు, అసి వరుణ ఈ నదులు ఇడా పింగళకి సంకేతం, అవి రెండు కలిసే మధ్య చోట్లో పరమాత్మ ఉన్నాడు. అదే కదా అభిప్రాయం కాశీకి. కాశీ క్షేత్రానికి అంత ఎందుకండి గొప్పతనం అంటే అది సంగమ క్షేత్రం. ఇవి రెండు పోయి గంగలో కలుస్తున్నాయి, ఇడా పింగళ పోయి సుషుమ్నలో కలుస్తున్నాయి. ఆ సంధిలో పరమాత్మ విశ్వేశ్వరుడు కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. ఎట్లాగైతే బయట అవిముక్తక క్షేత్రం, అదే ప్రకారంగా నీలో కూడా ప్రాణాపానాల సంగమంలో, ఆ సంధిలో పరమాత్మ ఉన్నాడు. చూసారా, అందుకనే కాశీ స్మరణ ప్రతిరోజు. కాశీ స్మరణ ఎందుకు అంటే అదే ఆ కాశీలో మరణము అంటే, ఇప్పుడు ఆలోచన చేసుకోండి మీరు, ఏమిటి కాశీలో మరణం అంటే? కాశీని స్మరణ చేస్తూ కాశీ తత్వాన్ని మనస్సులో తెలుసుకుని కాశీని ఎవరైతే ఉపాసన చేస్తూ మరణాన్ని పొందారో వాళ్ళకి ముక్తి. దీనికి అది సంకేతంగా ఉంది కాబట్టి ఆ కాశీలో మరణం కూడా చాలా గొప్ప ముక్తిని అందిస్తుంది అని కూడా మనకి అక్కడ సూచన చేస్తున్నారు. ప్రాణాయామంలో ఉండేటువంటి ఆత్మతత్వం దాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది అది అంటే, ఎక్కడైతే ఏ చిత్తత్వంలో అయితే ప్రాణము లయిస్తోందో, ఎక్కడి నుంచి అయితే అపానం ఇంకా ఉదయించకుండా ఉన్నదో, ఏదైతే నాసాగ్రం నుంచి 12 అంగుళాల దూరంలో ఉన్న ఆకాశ భాగంలో, అంటే ప్రాణాపానాల సంధి రూపమై ప్రాణాపానాల్ని ప్రవర్తింపచేయటం ద్వారా వాటి రాకపోకలకి కారణమై ఉందో ఆ చిత్తత్వాన్ని ఉపాసన చేస్తున్నాము. ప్రాణాపానాలకి ప్రేరకంగా ఉంటుంది కాబట్టి నాసాగ్ర గగనావర్తం, నాసాగ్రంలో ఉండేటువంటి ఆకాశం, ఆ ఆకాశంలో ప్రాణాపానాలు ప్రవర్తించేలాగా చేస్తూ ఉన్నది ఆత్మతత్వ చైతన్యం. అక్కడ పుడుతోంది, తిరుగుతోంది అక్కడ. ఇది వెళ్ళి అట్లా తిరిగి యూటర్న్ తీసుకుని మళ్ళీ ప్రాణంగా అపానంగా అయి మనకి లోపలికి వస్తోంది. ప్రాణం పోయి అపానంగా అయి మనకి లోపల వస్తోంది. లోపలికి వెళ్ళి అపానం మళ్ళీ ప్రాణంగా అయి బయటికి వస్తోంది. ప్రాణాపానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే కదా ముఖ్యమైనది మనకి. కాబట్టి ఈ ప్రాణాపానాలకి ప్రేరకమైంది, వీటిని ప్రవర్తింప చేస్తూ ఉన్నది. అటువంటి ఆ చిత్తత్వాన్ని ప్రాణాయామం ద్వారా మేము ఉపాసన చేస్తున్నాము. దానిపైన మనస్సును పెట్టి సాధన చేస్తున్నాము. ఇంకా ఆ ప్రాణాపానాలు పుట్టనే లేదు, ఆ స్థితిలో ఉండేటువంటి ఆ చిత్తత్వాన్ని ఉపాసన చేస్తున్నాము. దేవతలందరూ ఇదే ఉపాసన చేస్తున్నారు. దేవతలకి చాలా ముఖ్యమైన ఉపాసన ఏమిటి అంటే ఇదే, ఈ ఆత్మ ఉపాసన, ప్రాణోపాసన. అక్కడ ఉపనిషత్తుల్లో మనకి చర్చ వస్తుంది, ఆత్మని ఎట్లా ఉపాసన చేసుకోవాలి అని. చివరి వరకు వెళ్ళి ప్రాణంగా ఉపాసన చేసుకునేదా? కాదు కాదు, ప్రాణానికి కూడా ఆధారమైనది ఆత్మ. ఆ ప్రాణాలు కూడా దేనివల్ల పుడుతున్నాయో ఆ ఆత్మని ఉపాసన చేసుకోండి అన్నప్పుడు కొందరు జ్ఞాన మార్గంలో ఉపాసన చేశారు, కొందరు యోగ మార్గంలో ఉపాసన చేశారు. ఆ యోగ మార్గాన్ని మనకిక్కడ ఆ కాకభూషణుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడో, ఎక్కడైతే మళ్ళీ పుడుతూ ఉన్నాడో దాన్నే దేవతలు ఉపాసన చేస్తున్నారు. అది ఈ రోజు ఉంది, అది రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. సౌ శ్వః, అదే రేపు ఉండేది.
అదే ఏతద్వైతత్, దాన్నే ఆత్మస్వరూపంగా ఉపాసన చేసుకోండి. దేవతలు కూడా ప్రాణాయామం చేస్తున్నారు, మీకు మొదట్లోనే చెప్పాను. దేవతల ఉపాసన ఏమిటి అంటే ప్రాణాయామం. ఇటువంటి ప్రాణాయామం ముక్కు పట్టుకుని చేసే ప్రాణాయామం కాదు వాళ్ళది, ఇటువంటి ప్రాణాయామం అంటే ఆ ప్రాణాపానాల ఉదయానికి కారణమైన ఆత్మతత్వాన్ని చూసుకోవటం. అటువంటి ఆ ఉపాసన అనేది క్రమక్రమంగా సాధన చేయగా అందరికీ కూడా సిద్ధిస్తుంది. చెప్పారు కదా, ఇది అయత్న సిద్ధం. ఇది నువ్వు ప్రయత్నం చేయకపోయినా నీ దగ్గర, నీ సమీపంలో ఉన్నది. ప్రయత్నం చేసి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి.